అమావాస్య రోజున ముఖ్యంగా పెళ్లి గాని అమ్మాయిలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అసలు ఆ రోజున ఈ రోజు పెట్టుకోకపోయినా ఆ రోజు మాత్రం కాటుక అరికాలుకి పెట్టుకోమంటారు. ఎందుకు అసలు ఆ రోజు ముఖ్యంగా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? పౌర్ణమి అంటే పాజిటివ్ ఎనర్జీస్కి పవర్ ఎక్కువ ఉంటుంది. అమావాస్య అంటే నెగిటివ్ ఎనర్జీస్కి పవర్ ఎక్కువగా ఉంటుంది. సూర్య కళలు చంద్ర కళలు అంటారన్నమాట. బాగా శూన్యమైన స్థితి ఆ అమావాస్య టైంలో పూర్తిగా చంద్రుడు శూన్యమైన స్థితిలో ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ శక్తివంతంగా ఉంటుంది. యాక్చువల్లీ లక్ష్మీ పూజ అమావాస్య రోజు చేస్తారు మార్వాడీస్. ఎందుకు చేస్తారు అంటే అమావాస్య రోజు ఏ పూజ చేసినా 100% రిజల్ట్ ఉంటుంది. అది నెగిటివ్ పూజ అవ్వచ్చు, పాజిటివ్ పూజ అవ్వచ్చు, 100% రిజల్ట్ ఇస్తుంది అన్నమాట. కాబట్టి అమావాస్య అనేది నిజానికి మంచిదే. అమావాస్య రోజు కాళీ పూజ చేస్తాం మేము. అవును. అమావాస్య రోజే మార్వాడీస్ ఎక్కువ లక్ష్మీ పూజ చేస్తారు అమావాస్య రోజే. ఏది చేసినా 100% రిజల్ట్ ఇస్తుంది అన్నమాట. కాకపోతే కొన్ని రకాల శక్తుల యొక్క సంచారం తక్కువగా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీస్కి ఫోర్స్ ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో అమావాస్య రోజు ఎవరికైనా చేతబడి చేశారనుకోండి, ఆ ఇన్ఫ్లుయెన్స్ అమావాస్యకి ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి కరెక్ట్గా అమావాస్యకి హెల్త్ బాగాలేకుండా అయిపోతూ ఉంటుంది. ఇంకా అమావాస్య వస్తుందంటే చాలా ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. చాలామంది వందల్లో చెప్తూ ఉంటారు మాకు ఇటువంటి విషయాలు. అది ఆ ప్రభావమే. నెగిటివ్ ఫోర్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆడపిల్లల్ని అలా బయట తిరగకూడదు. కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే బాగా నీట్గా జళ్ళ వేసేవాళ్ళు మన జుట్టు దొరకదు కదా ఈజీగా. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా, ఎన్ని ప్రికాషన్స్ చెప్పినా, అబ్బా ఈ ముసలిది పెద్ద సోది చెప్తుంది అనుకుంటూ ఉంటారు ఇళ్లల్లో. మన నానమ్మలు అమ్మమ్మలు చెప్తుంటే టార్చర్ చేస్తుంది, వెంట్రుకలు తీసి జాగ్రత్తగా కవర్లో వేసేవాళ్ళం. అక్కడ ఇక్కడ పడేయకూడదు, మన గోర్లు పడేయకూడదు, మన ఇంట్లో చెప్తూ ఉంటారు కదా ఇలాంటి విషయాలు. ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు, ఎవరు పడితే వాళ్ళు ఇచ్చింది తీసుకోకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే మన జాగ్రత్త కోసం చెప్తారు మన పెద్దవాళ్ళు. కానీ అది చాదస్తం కింద, మూఢనమ్మకం కింద తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా పడితే అప్పుడు తెలుస్తుంది, అప్పుడు అమ్మ గుర్తొస్తుంది అన్నమాట మనకి. మన అమ్మ ఇలా చెప్పింది కదా, మనం వినలేదు అని. ఒకవేళ మనకి ఆ రోజు ఏమైనా తగిలిందంటే, అమావాస్య పూట తగిలిందంటే మనకి సైన్స్ కనిపిస్తే ఎలాంటి సైన్స్ తీసుకుంటే వారు దూరంగా ఉండొచ్చు మనకి? ఏదైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు అమావాస్య రోజు ఏంటంటే గుమ్మడికాయ బలిస్తారు. కాలభైరవుడికి, కాళీకి ఎక్కువ శక్తి ఉంటుంది ఆ రోజు. యాక్చువల్లీ భూత ప్రేత పిశాచ గణాలన్నీ కాలభైరవుడి కంట్రోల్లో ఉంటాయి. కాలభైరవుడు అంటే శివుడి యొక్క రుద్రావతారం. కాబట్టి ఆ రోజు కాలభైరవ దీపం వెలిగించడం, గుమ్మడికాయ దీపం వెలిగించడం, చాలా షాప్స్కి గుమ్మడికాయ వదిలిస్తూ ఉంటారు. కాలభైరవుడి యొక్క రక్షణ అనమాట. గుమ్మడికాయ కడుతూ ఉంటారు. కాలభైరవుడు అని భావించి గుమ్మడికాయకి అలంకరించి ఇంటి ముందర కడుతూ ఉంటారు రక్షణ కోసం, నెగిటివ్ ఫోర్స్ని ఆపటానికి. ఏదంతా అమ్మ, ఆత్మహత్యలు హిందూ ధర్మానికి సమర్థిస్తుందా? ఒకవేళ చనిపోతే వాళ్ళ ఆత్మలు ఇక్కడిక్కడ తిరుగుతాయి అంటారు. అసలు హిందూ ధర్మంలో అది కరెక్టేనా? హిందూ ధర్మం అనేది ఏంటంటే, హిందూ ధర్మం అనేది మన జీవన విధానం. ఎందుకంటే ఇది ప్రత్యేకమైన మతం ఏం కాదు, కల్చర్, మన సంస్కృతి, మన సాంప్రదాయం. కానీ ఇప్పుడు అది ఒక మతం అయిందనమాట. మన జీవన విధానము ఏంటంటే, ఈ విధానంలో ఏంటంటే ఈ సూసైడ్స్ అనేది ఏ ధర్మం కూడా ఒప్పుకోదు. మన దేవుడు భూమికి మీదకి మనుషుల్ని పుట్టించగలిగినప్పుడు, పుట్టగలిగే క్యాపబిలిటీ లేని మనము చనిపోయే రైట్ మాత్రం మనం హ్యాండ్లోకి తీసుకోకూడదు. ఎందుకు అంటే, ఒక 30-40 ఏళ్ళు ఉందనుకుందాం ఆయుష్, అతను 20 ఏళ్ళకే సూసైడ్ చేసుకుంటే దేవుడు నిర్ణయించిన 40 సంవత్సరాల వరకు అతని ప్రేతాత్మలాగా భూమి మీద తిరుగుతూనే ఉంటాడు. ఒకటి, ఆకలి దప్పికలు ఉంటాయి, ఆత్మక్షోభకు గురవుతుందన్నమాట. ఇతని ఆయుష్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు ప్రేతాత్మలాగా తిరగాల్సిందే. ఎందుకంటే హిందూ ధర్మంలో సూసైడ్స్ చేసుకున్న వాళ్ళకి పిండ ప్రదానం చేయరు. నారాయణ బలి ఉంటుంది వాళ్ళకి దారి చూపించడానికి, మోక్షానికి. ఏ దీంట్లో కూడా కానీ సూసైడ్స్ని ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు ఒక 100 సంవత్సరాల జీవితం ఉన్నప్పుడు 50 సంవత్సరాలకే పోయారనుకోండి, ఇంకా 50 సంవత్సరాలు ప్రేతాత్మలాగా తిరగాల్సిందే. ఆకలేస్తుంది, దప్పికలేస్తాయి, నీళ్ళు తాగలేరు, ఆత్మలకి క్షోభకు గురవుతూ ఉంటాయి. చాలా చాలా దారుణమైన ఈ ప్రాసెస్లోనమ్మా నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనమాట. అయితే ఇవాళ చెప్తూ ఉంటారు, నేనంతే స్ట్రాంగ్గా దేవుని పూజిస్తాను, నాకు అలాంటివి ఎప్పుడు తగలలేదు.
వాళ్ళు ఏమంటారంటే నాకు నైట్ టైము కేకలు వినపడుతున్నాయి అని కొంతమంది, నాకు ఎవరో వచ్చి నన్ను తాకుతున్నారే, నాకు ఎవరో వచ్చి నన్ను హిట్ చేస్తున్నారు అని కొంతమంది. నిజంగా అమ్మ నేను కూడా చాలా విన్నాను. ఈ కోరికలు అంటే యవ్వన వయసులో కోరికలు నెరవేరకుండా యవ్వనంలో వాళ్ళ సెక్షువల్ ఫీలింగ్స్ కావచ్చు, లవ్ ఫీలింగ్స్ కావచ్చు, ఏమైనా ఫీలింగ్స్లో కూడా చనిపోయిన వాళ్ళు నిజంగా వాళ్ళ కోరికలు తీర్చుకుంటారమ్మా? చనిపోయిన తర్వాత ఏంటంటే ప్రాణశక్తి శరీరాన్ని వాళ్ళ ఆరా వదిలిపెట్టేటప్పుడు వాళ్ళు ఏ వేదనతో అయితే చనిపోయారో, ఒక అమ్మాయి చనిపోయింది అనమాట. కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చనిపోయింది. అవి ప్రేతాత్మయి ఇంకొక ఆమె హాస్పిటల్లో కాలిపోయినప్పుడు చేత్తో పట్టుకునింది వేరే లేడీ బంధువులు, ఆమెను ఆవహించేసింది అనమాట. ఆవహించినప్పుడు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో ఈ అమ్మాయిని కూడా ఆ విధంగానే తీసుకెళ్ళిపోవాలి, నాకు అన్యాయం జరిగింది కదా, అందరికీ చేయాలనే థాట్లో మైండ్ నిలిచిపోతుంది. ఆ అమ్మాయి మంటలు వచ్చి కాల్చుకొని ఏ మూమెంట్లో అయితే ప్రాణం వదిలేసిందో, ఆ అమ్మాయి ఈ అమ్మాయి మీద ఆవాహన అయిన ప్రతిసారి నాకు మంటలు వస్తున్నాయి, నాకు మండిపోతుంది, నా శరీరం కాలిపోతుంది అని అరిచేది. వాళ్ళు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో చనిపోతారో వాళ్ళ ఆస్ట్రల్ బాడీ అదే స్టేట్ ఆఫ్ మైండ్లో వేరే వాళ్ళ మీద పనిచేస్తూ ఉంటుంది. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు ఎవరు పడితే వాళ్ళు అమ్మాయిలు వెళ్ళి టచ్ చేయకండి అంటారు, డెడ్ బాడీస్ని కానీ యాక్సిడెంట్స్ జోన్స్లో కానీ. అది విషయం. ఇలాంటివి ఏంటంటే చెప్తే తెలియదు కానీ ఫేస్ చేస్తే అనుభవిస్తే తెలుస్తాయి. అంటే చెప్పడానికి ఏదో ఈ కాలంలో సైంటిఫిక్ యుగంలో కూడా ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అనుకుంటారు, కానీ ఫేస్ చేస్తే తెలుస్తుంది ఆ బాధ. కొన్ని వేల మంది ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. కనీసం అంటే నేను ఇలాంటివి ఒక నెలలో 500-600 కేసులు ఇవే. వాళ్ళు సిక్ అయిపోవటం, ఇట్లా నెగిటివ్ వచ్చి నైట్ టైమ్స్ గుండెల మీద కూర్చొని బ్రీతింగ్ వాళ్ళకి రాకపోవటం, ఉన్నట్టుండి వీళ్ళు భోజనం చేయలేకపోవటం, ఒక స్కెలిటన్ లాగా అయిపోవటం, రకరకాలు. అది హాస్పిటల్స్కి అంతా తిరిగేసి ఉంటారు, ఇంకంతా తిరిగేసి ఇంకా లాస్ట్ అవ్వలేదన్నప్పుడు వస్తారనమాట. దీనికి విరుగుడు దేవత మాత్రం తప్ప ఇంకొక నెగిటివ్ని కొట్టాలంటే ఒక పాజిటివ్ రావాల్సిందే. హాస్పిటల్కి వెళ్తారు, బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, శారీరకంగా ప్రయత్నం చేయండి. హాస్పిటల్కి వెళ్ళకూడదు, తంత్రాల ద్వారా మంత్రాల ద్వారా అన్నీ అయిపోతాయని చెప్పను. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి, వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దేవతను కూడా మొక్కండి అని చెప్తాను. ఎందుకంటే ఆస్ట్రల్ బాడీలు వీక్ అయినప్పుడు హ్యూమన్ బాడీ వీక్ అయిపోతుంది. హ్యూమన్ బాడీకి కావాల్సింది మెడిసిన్, ఆస్ట్రల్ బాడీకి కావాల్సింది పాజిటివ్ ఎనర్జీ. అదే రెండు విధాలా పనిచేసినప్పుడు క్యూర్ అవుతుంది మనిషికి. అమ్మ ఈ మధ్యకాలంలో బాగా మనం వింటున్నాం, ఈ 2024లో డ్రగ్స్ ఎడిక్ట్, ఈ గంజా ఎడిక్ట్, మత్తు పదార్థాలు, తాగుడికి, సిగరెట్లకి, వీటికి. ఈ మధ్యకాలంలో కొన్ని టాపిక్స్ చూసాం, పిల్లలు కూడా బాగా వాటికి ఎడిక్ట్ అయిపోయారు. అసలు వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎలా తీసుకెళ్తారు, చిన్న పిల్లలకి వీళ్ళ వరకు సమాచారం ఎలా వస్తుంది, వీళ్ళు అసలు ఆ మత్తు పదార్థం వీళ్ళ వరకు ఎలా వస్తుంది, ఏంటమ్మా దీనికి విరుగుడు ఏంటి అసలు? నేను ఈ మధ్య మన న్యూస్లో చూశాను, శంషాబాద్ దగ్గర స్కూల్లో ఎవరో చిన్నపిల్లలకి డ్రగ్స్ ఇస్తున్నట్టు న్యూస్లో వేస్తున్నారు. ఈ మధ్య చూశాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు స్కూల్లో డ్రగ్స్ ఎలా అవైలబిలిటీ వస్తున్నాయి, ఇది ఒకటి అర్థం కాని విషయం. ఇలాగా అడక్ట్ ఎందుకు అవుతారంటే, ఒకటి ఫ్రెండ్స్ వల్ల, అనవసరమైన ఫ్రెండ్షిప్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. పేరెంట్స్ మదర్ ఫాదర్ ఎక్కువ పని చేసి పడుకుంటుంటే వీళ్ళు ఫోన్లు తీసుకొని చాటింగ్ చేసుకుంటూనే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ వరకు ఫోన్ ఇవ్వకపోవటమే మంచిది. వీళ్ళు తెలివిగా జూమ్ క్లాసులు, మా క్లాసులు మేము చదువుకుంటున్నాం, ఫోన్లో చదువుకుంటున్నాం అనేసి చాటింగ్ యాప్స్ ఓపెన్ చేసుకొని ఉంటారు. ఎప్పుడు కానీ మొబైల్స్లో స్పై పెట్టాలి, పిల్లల ఫోన్లలో ఇవ్వాల్సి వస్తే ఇంకా తప్పదు. వీళ్ళకి జూమ్ క్లాసెస్ ఉన్నాయి, సబ్జెక్ట్ ఏదన్నా టీచర్ గ్రూప్లో పెడుతుంది అన్నప్పుడు స్పై ఉండాల్సిందే. ఇంకొకటి ఏంటంటే అడల్ట్ కంటెంట్ అనేది వ్యూ అవ్వకుండా ఫోన్లలో ఒక యాప్స్ ఉంటాయి, కొన్ని యాప్స్, అవి ఇన్స్టాల్ చేసి పెట్టాలి. మదర్ ఫాదర్ కేరింగ్ లేకుండా వాళ్ళ పిల్లల్ని ఎవ్వరు దేవుడైనా కూడా రక్షించలేడు. పిల్లల విషయంలో బాధ్యత అనేది తల్లిదండ్రులదే. స్పై చేస్తూ ఉండాలి. కనీసం పిల్లలకు సపరేట్ రూమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ జాగ్రత్తల్లో అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, సడన్గా మిడ్నైట్ వెళ్ళి చెక్ చేయటం, ఇంకా చాటింగ్లలో ఉన్నారా, చాలామంది బెడ్షీట్ బ్లాంకెట్లు వేసి మోసుకొని చాట్ చేస్తూ ఉంటారు, నిద్ర అయినట్టు యాక్ట్ చేస్తూ పిల్లలు. ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. కొంచెం తల్లిదండ్రులు కానీ పట్టించుకోలేదంటే ఈ జనరేషన్ పిల్లలకి ప్రతిదీ డ్రగ్స్ అవైలబిలిటీ ఉంది. విచ్చలవిడి శృంగారం అలవాటు చేసుకుంటున్నారు చిన్న వయసులోనే. ఒకప్పుడు ఆడవాళ్ళు భయపడేవాళ్ళు, చిన్న వయసులో ఉన్న అమ్మాయిలు భయపడేవాళ్ళు. అడల్ట్ కంటెంట్ అవైలబిలిటీలో ఉంది, కావాల్సినంత డ్రింక్ అవైలబిలిటీలో ఉంది. పిల్లలు మళ్ళీ దానికి స్పెషల్ ఆఫర్లు,
స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి. మళ్ళీ ఈ మధ్య ఈ బ్యాంకింగ్ యాప్స్లలో ఈ డబ్బులు ఏదో ఇస్తున్నారు. అవునవును, ఎస్. దానికి మళ్ళీ పెద్ద పెద్ద హీరోలు ప్రమోషన్ చేయడం. అదేంటంటే ఈ అనవసరమైన లోన్లు స్టూడెంట్స్ కి ఇవ్వటం ద్వారా ఏంటంటే పిల్లలు నిర్వీర్యం అయిపోయి ఈ తరం యూత్ అనేది నిర్వీర్యం అయిపోతుంది. డెసిషన్ మేకింగ్ లేదా ఒరిజినల్ ఫ్రెండ్స్ ఉండరు. ఒరిజినల్ ఫ్రెండ్స్ ఎందుకు ఉండరు అంటున్నారంటే ఈ వర్చువల్ వరల్డ్కి అలవాటు పడిపోయి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్సే ఒరిజినల్ ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారనమాట. కానీ నిజానికి ఒక ఫ్రెండ్ కూడా కరెక్ట్ అయినోడు ఉండడు. ఫ్రెండ్ కరెక్ట్ అయినోడు అని ఎప్పుడు తెలుస్తుందంటే ఇతనికి సమస్య వచ్చినప్పుడు నిజంగా ప్రొటెక్ట్ చేసేవాడే ఫ్రెండ్. ప్రాబ్లం వచ్చినప్పుడు ఐఎమ్ సో సాడ్, ఐఎమ్ సారీ అని పెట్టే మెసేజ్లే తప్ప నిజంగా హెల్ప్ చేసేవాడు ఒక్కడు ఉండడు. వీళ్ళు ఈ వర్చువల్ వరల్డ్కి అలవాటు పడిపోయి డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఒక ట్రాన్స్ ఆఫ్ మెంటల్ స్టేట్లో ఉంటూ సరిగ్గా చదవక ఇంకా ఇలా ఉన్నారు. తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలి. వాళ్ళ విల్ పవర్ పెంచడానికి కొన్ని విషయాలకు అడక్ట్ అయినప్పుడు వాటి నుంచి బయటపడలేరు అన్నమాట. వాటి నుంచి బయటపడాలంటే విల్ పవర్ పెరగాలి. విల్ పవర్ అంటే ఏంటి? హనుమాన్ చాలీసా చేసుకోవటము, నామజపాలు చేసుకోవటము. అబ్బా ఎవరో ఇంత ముసలి వాళ్ళు చేసేది భక్తి అంటే ఎవరికో ఒక ముసలి గ్రూప్కి మాత్రమే సంబంధించిన విషయం అని అనుకోకుండా చిన్నపిల్లలతో పూజ చేయించడం, కనీసం హనుమాన్ చాలీసా అయినా నేర్పించాలి. హనుమాన్ చాలీసా చేశారనుకోండి ఇంటర్నల్గా వాళ్ళకి బూస్టింగ్ వస్తుంది వాళ్ళ సోల్కి. తప్పు, దీని నుంచి బయటపడాలి, పక్కన ఫ్రెండ్ కరెక్ట్ కాదు, వాడికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, బయట రావాలి. లేకుంటే నామజపాలు, అష్టాక్షరి, ద్వాదశాక్షరి ఇవి చేసుకోవడం ద్వారా అష్టాక్షరి ఓం నమో నారాయణాయ ఈ మంత్రం జపం చేసుకుంటే పిల్లలు బాగా చదువులో రాణిస్తారనమాట, మంచిగా సెటిల్ అవుతారు. నారాయణ బీజంలోనే కుబేర బీజం ఉంది, మోక్షం ఇచ్చే బీజం ఉంది, అన్నీ డబ్బులు ఇచ్చే బీజాలు ఉన్నాయి. నారాయణ మంత్రం చాలు, ఆ మంత్రం చేసుకోండి, పిల్లలందరూ బాగా వస్తారు. అష్టాక్షరి చేసుకోవచ్చు. కానీ అందరూ ఏంటంటే తల్లిదండ్రులు, మెయిన్ తల్లిదండ్రులు ఇద్దరికీ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఇద్దరు గమనించుకోవాల్సిన విషయాలు ఏంటంటే పిల్లల మీద ఎప్పుడు స్పై ఉండాలి. అది నేనైతే కనీసం రూమ్స్లో అసలు ఏం చేస్తున్నారు వెంటనే చెక్ చేసుకోమని చెప్తాను సజెషన్.